అటువంటి చరిత్ర నేను చెప్తున్న సజ్జల గారికి, కొడాలి నాని గారికి, అంబటి రాంబాబు గారికి, రోజా గారికి, అయ్యా ఇది మీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మడమ తిప్పను మాట తప్పను. ఇటువంటి చర్చలు చేసి ఈరోజు షర్మిలమ్మ అందరినీ రోడ్ల మీద వేసిందంటుండు సజ్జల. సకల ఏమంటారు కదా అన్ని శాఖలు, పొలిటికల్ మ్యాటరు, మినిస్ట్రీ మ్యాటరు, డిపార్ట్మెంట్స్ అన్ని ఆయనే చెప్తాడు. ప్రెస్ ఏందో అనేది నీకేం చరిత్ర? నేను ఒక దరిద్రుని అక్కడ చేరు ఏదైతుందో ఈ రోజు ఏదైతుందో సలహాలు నీలాంటి వాళ్ళు ఇచ్చి పార్టీని ఏదైతుందో మటాజ్ చేసి రాబోయే రోజుల్లో 151 క్రాస్ అయితే కూడా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా 99.99 అలయన్స్ అవుతుంది. గతంలో తెలుగుదేశం తోటి 84లో కానీ 85లో కానీ 89లో కానీ టీడీపీతో అలయన్స్ అయింది. కమ్యూనిస్టులు, జనతాదళ్ అండ్ బీజేపీ కూడా కలిసి కొట్లాడి ఎన్టీ రామారావు హయాంలో. తెలుగుదేశం చంద్రబాబు గారు 99లో, 2004లో, 2014లో బీజేపీతో కలిసి పోరాటం చేసి జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా నేను అనుకుంటున్న ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక లీడింగ్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చాను. మీకు కావాలంటే దీని తర్వాత పంపిస్తాను. ఖచ్చితంగా 90% అబౌవ్, ఇప్పుడు 99 చెప్తున్నా, బీజేపీతో అలయన్స్ అవుతుంది. 99లో కూడా వాజ్పేయి హయాంలో చివరి నిమిషంలో అలయన్స్ చేసుకోవడం జరిగింది చంద్రబాబు గారు. తర్వాత స్పీకర్ తీసుకున్నారు, మంత్రివర్గం లేదు. 96 నుంచి 98 దేవగౌడ గారి గుజరాత్ వర్గంలో మంత్రివర్గంలో ఉన్నారు 6 మంత్రులు. ఈ రోజు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 151 పైన వచ్చి 21 ప్రతిపక్ష హోదా కూడా రాకపోతే ఆశ్చర్యపడద్దు. రాజకీయంగా హత్యలు కాదు, రాజకీయాలు కహావట్ ఉంది, ఆత్మహత్యలని. ఇది ఆత్మహత్య. ఈరోజు అవినీతి పరిపాలన, ఇసుక, మట్టి, అసలు లిక్కర్ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పెషల్ బ్రాండ్ ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలో అటువంటి బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ క్రియేటెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్కహాల్లా వేసి దాని మీద ఒక లేబుల్ పెట్టడం అంతే.